హాయ్ ఫ్రెండ్స్, నేను అండి మీ సిరి చిన్ను. బాగున్నారండి అందరూ. ఈరోజు నేను మా ఊరి అమ్మవారి సేవ చూపిస్తాను. మా ఊరి అమ్మవారండి త్రిపుర సుందరి దేవి. మా ఊరి అమ్మవారి సేవ చాలా బాగా జరుగుతుంది. ఇదిగోండి, అమ్మవారు వస్తున్నారు. అమ్మవారికి ముందు భజనలు చేసుకుంటూ వెళ్తారనమాట. అమ్మవారు ఊరేగింపు అవుతుంది. ప్రతి ఇంటి దగ్గరికి వస్తారనమాట అమ్మవారు. అమ్మవారు వచ్చినప్పుడు ఇంటి ముందు మేము నీళ్లు ఆరబోసి కుంకుమ, పసుపు, గాజులు, చీర సమర్పించుకుంటాము. అలాగే కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి కానుక సమర్పిస్తాము. ఇప్పుడు మా ఇంటి ముందు నుంచి అమ్మవారు వెళ్ళారు. మేము పెట్టాను చీర, గాజులు అన్నీ పెట్టాను. ఇటు నుంచి మళ్ళీ ఊరు ఇంకా చివర అటు ఇండ్లు ఉంటాయన్నమాట. అటు వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ ఇటు ఇంకా వేరే లైన్కి వస్తారు. మా ఇంటి ముందు నుంచి వెళ్ళిపోయారు. నేను మా ఇంటి ముందు నుంచి తీసుకున్నాను. మళ్ళీ ఇంకా ఇటు సైడ్ అయిపోయిన తర్వాత అలా ఊరంతా తిరుగుకుంటూ వస్తారన్నమాట. అలా అందరూ చేస్తారనమాట. అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత అందరం అమ్మవారికి పెట్టిన అమ్మవారు వెళ్ళిన తర్వాత అమ్మవారికి పెట్టిన చీర ఉంటుంది కదా, ఆ చీర మళ్ళీ కట్టుకొని మేమందరము మళ్ళీ ముత్యాలమ్మ గుడి ఉంటుందన్నమాట. అమ్మవారి వెనకాలే బోనం తీసుకొని ముత్యాలమ్మ గుడికి వెళ్తాము. బోనంతో పాటు కొబ్బరికాయ, అమ్మవారి ముత్యాలమ్మ చీర, గాజులు, పసుపు, కుంకుమ అమ్మవారికి కూడా తీసుకెళ్తాము. అలానే మా ఊళ్ళో ప్రతి ఒక్కరూ ట్రాక్టర్లని కుదించుకొని ట్రాక్టర్లు దండలు వేసుకొని అవన్నీ తీసుకొని ట్రాక్టర్లు కూడా ముత్యాలమ్మ అమ్మవారి చుట్టూ తిరుగుతారనమాట. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇటువంటి భజన చేస్తున్నారు ఇక్కడ. ఇంకా కరోనాకి ముందు అయితే కోలాటాలు, భజనలు అందరినీ పిలుచుకుంటున్నాము. మన చుట్టాల అందరినీ పిలుచుకొని చాలా పెద్ద పండుగగా చేసుకుంటున్నాం. ఇదిగో అమ్మవారు వస్తున్నారు. ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వస్తారనమాట. ఫస్ట్ మా ఊరిలో స్టార్ట్ అవుతారు అమ్మవారు. ఇంకా పక్కన చుట్టుపక్కల ఊరికి వెళ్ళేసి వస్తారు. మా దగ్గరికి వచ్చే వరకు 8, 9 అలా అవుతుందన్నమాట. ఇంకా నైట్ 9, 10 అవుతుంది అమ్మవారు మళ్ళీ గుడికి చేరుకునే వరకు. అన్ని ఊర్లోకి వెళ్ళి నీళ్ళు ఆరిపోస్తున్నారు. పోసి నివాళి, కొబ్బరికాయ, చీర అన్నీ అమ్మవారికి సమర్పిస్తామన్నమాట. ఇదిగోండి, అమ్మవారితో పాటు వెళ్ళి బోనాలు తీసుకొని వెళ్ళి ముత్యాలమ్మ గుడి చుట్టూ తిరిగాము. తర్వాత అక్కడి నుంచి అక్కడ కోడిని కట్ చేస్తాం కదా, అవన్నీ తీసుకొని వచ్చి మా తోటలోకి వచ్చామన్నమాట. ఇక్కడ వనభోజనాలు తోటలోనే మేము ప్రతి సంవత్సరం వస్తామన్నమాట. ఇదే చెట్టు కింద మేము వనభోజనాలు వంటలు చేసుకొని తింటాము. ఇదిగోండి, ఒక స్టవ్ కాదు, న్యాచురల్గానే కట్టెల పొయ్యి. ఒక పొయ్యి పైనేమో రైస్ పెట్టాము, ఒక పొయ్యి పైనేమో చికెన్. అవి అయిపోయిన తర్వాత ఒక పొయ్యి పైన మళ్ళీ మటన్ వండుతాము. అన్నీ ఇక్కడే చారు అన్నీ చేసుకుంటాము. ఇదిగోండి, ట్రాక్టర్లో అన్నీ తీసుకొని వస్తామన్నమాట. మా తోటలో అరటి చెట్టు ఆకులు తెంపి కట్ చేసి పెట్టుకున్నాము. అరటి చెట్టు ఆకులతోనే అరటి ఆకుల్లోనే భోజనాలు చేస్తాము. ఇదిగోండి, ఇక్కడ పెట్టింది చికెన్ బిర్యానీ. అన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు చికెన్ బిర్యానీ కావాలని అడిగారు. అప్పుడు ఏం చేయాలని మళ్ళీ వాళ్ళ కోసమని చికెన్ తెప్పించాము. చికెన్ బిర్యానీ చేసాము. ఏవీ లేకుండా అక్కడ కట్టెలు పోయిపోయిన చికెన్ బిర్యానీ చేసామన్నమాట. కానీ బాగా వచ్చింది, బాగుంది. ఇదిగోండి మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా. ఇదిగో పిల్లలు సైకిల్ తీసుకొచ్చుకున్నారు. తోటంతా సైకిల్ తొక్కుతూ తిరుగుతూ ఉన్నారనమాట. మా తోటలోనే నిమ్మకాయలు ఉన్నాయి. అక్కడే కరివేపాకు చెట్టు పెట్టుకున్నాను. మేము ఇట్లా వనభోజనాలకు వచ్చినప్పుడు అవసరం అవుతుంది. ఇదిగో ఇక్కడ నిమ్మ చెట్టు అండి, అది అరటి చెట్టు, నిమ్మ చెట్టు, దానిమ్మ చెట్టు అన్నీ. ఎలా అనిపించిందో మీకు లైక్ చేయండి. మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి ప్లీజ్. ఎలా అనిపించిందో మా వీడియో చూసి నాకు షేర్ చేసుకోవాలనిపించింది. బాగుందనిపించి షేర్ చేశాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకేమనిపించిందో. ఇదిగోండి, వంటలు అయిపోయాయి. భోజనాలకి రెడీ చేస్తున్నారు భోజనాలు, రింగ్స్, భోజనాలు అన్నీ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు.